ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చి అల్లకొల్లలమవుతుంది. ప్రజా జీవితం చిన్నాభిన్నమైంది. కొండ చర్యలు విరిగిపడి ప్రాణనష్టం జరిగింది. ఇలాంటి టైంలో రాజకీయాల మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా కుక్కపిల్ల, సబ్బుపిల్ల, అగ్గిపుల్ల కాదేది కవితకు అనహారం. వరదలు బురదలు, కష్టాలు నష్టాలు కాదేదో ఈ రాజకీయాలకు అనహారం. అన్ని రాజకీయమయమని అన్నట్టుగా ఉంది వైసీపీ నాయకుల రాజకీయాలు చూస్తుంటే. ఒకవైపు ప్రజలంతా సర్వం కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉంటే రాజకీయాలు ఎలా చేయాలనిపిస్తుంది వైసీపీ నాయకులకు. ఇది వినడానికి అసహ్యంగా ఉంది. మరి వాళ్ళకి ఎందుకు అనిపిస్తలేదేమో. అందుకే అన్నాడు ఓ సీనియర్ రైటరు, రాజకీయ నాయకులకు సిగ్గుండదు, శ్మశానం ముందు ముగ్గుండదని. ఇలాంటి వాళ్ళని చూసి రాసి ఉంటాడు ఆ రైటర్. ముఖ్యంగా రోజా నోటి దూల ఎంత అంటే కందగడ్డ కంటే కొంత ఎక్కువే. ఇంట్లో ఉండి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు 5 రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు. ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి, విజయవాడ అలల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హోంమంత్రి గారు తెలిసిన సంగతే. ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నాను. ఊరికే ఉన్నమ్మకు ఉపాయాలు ఎక్కువ అన్నట్టు ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారు? ఓడిపోయాక రోజా బుర్రకు బూజు పట్టినట్టుంది. వరద రాజకీయాలు, బురద రాజకీయాలు అంటే ఇవేనేమో. పనిచేస్తూ ప్రశ్నిస్తే ప్రజల్లో విశ్వాసం ఉంటుంది. 5 ఏళ్లు పరిపాలన చేసి ప్రజల ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సింది పోయి ఇంట్లో కూర్చొని సెల్ఫీ వీడియోలు చేస్తే ప్రజల కష్టాలు తీరుతాయా? రాజకీయాలకు ఇది సమయమా? పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. వారి మాటలకు సమాధానం చెప్తూ జనసేన వీర మహిళలు, జనసేన నాయకులు గట్టి కౌంటర్ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు పెద్ద ఎత్తున నాకు కొన్ని కాల్స్ వచ్చాయి. కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు, వరద స్థాయి ఇంత ఇదిగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్లారు, కనిపించట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈవెన్ మీడియా ఛానల్స్ కూడా దీని గురించి డిబేట్ పెట్టి నన్ను డిబేట్కి రమ్మని కాల్స్ చేశారు. బట్ నేను జర్నీలో ఉండడం మూలంగా డిబేట్లకు అటెండ్ అవ్వలేకపోయాను. ప్రభుత్వానికి పెద్ద మనకి పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు మన పార్టీకి అధ్యక్షుల వారు, అలాగే డిప్యూటీ సీఎం గారు అయి ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి పెద్దగా వ్యవహరించే వ్యక్తి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఆయన బాధితుల్ని, బాధల్లో ఉన్న వాళ్ళకి భరోసా ఇవ్వడం అవసరం కాబట్టి ఆయన తిరుగుతూ సమీక్ష చేస్తూ జరుగుతున్న స్థానిక పరిస్థితులను తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు ఆయన అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అది జరుగుతూ ఉంది. మాకు నిన్న కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. లిటరల్ గా మాకు కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. పెద్ద ఎత్తున బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి పక్కన పెట్టి కంప్లీట్ గా అందుబాటులో ఉన్న ప్రతి కార్యకర్త, వీర మహిళ నాయకులు అందరూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనండి. అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఏం కావాలో అవి మీ శక్తి కొలది మీరు చేయండి. మీ దగ్గర స్తోమత లేని పక్షంలో వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, పార్టీ ఆఫీస్ నుంచి అయినా సరే సపోర్ట్ తీసుకుని వాళ్ళకి సహాయ సహకారాలు చేయండి అని చెప్పేసి క్లియర్ గా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. అట్లాంటి పరిస్థితి అనేది నిన్న క్రియేట్ అవ్వకూడదు. ఆయన ప్రజల్లోకి వెళ్తే మళ్ళీ ఒక 10 మంది సిబ్బందికి ఈయన సెక్యూరిటీ అనేది భారంగా మారి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన వాళ్ళు మళ్ళీ ఈయనకి అటాచ్ అయిపోయి పని తగ్గకూడదన్న కాన్సెప్ట్ తోటి నిన్న ఆయన వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి అధికారులతోటి కాంటాక్ట్ లో ఉన్నారు, సమీక్షలు జరుపుతున్నారు. ఏం కావాలో ప్రభుత్వం నుంచి నిరంతరం ఆయన పర్యవేక్షిస్తూ అక్కడికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒకవైపు 70 సంవత్సరాల పైబడిన వయసులో చంద్రబాబు నాయుడు వారం రోజులు వరదల్లో, బురదల్లో ప్రజల్లోకి వెళ్లి ప్రజలతోనే ఉండి సహాయక చర్యలు చేపడుతుంటే పవన్ కళ్యాణ్ తనకున్న ఇమేజ్ వల్ల వచ్చే ఇబ్బందులను గ్రహించి ఇంటి దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ నివేదికలను తెప్పించుకొని అధికారులకు సూచనలు ఇస్తూ కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే
ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని. నాతో పాటు నడవండి, ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. ఆయన కనుక జనాల్లోకి వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. సహాయక చర్యలకు ఆటంకం జరుగుతుంది అని ఆలోచించి రాజకీయాలకు ఇది సమయం కాదు, ప్రజలు ఆపదలో ఉన్నారు అని వినయంగా వివరించారు. పవన్ కళ్యాణ్ బాధ్యతగా పనులు పర్యవేక్షిస్తున్నారు, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు, వారికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటున్నారు. అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డమైపోతారని చెప్పారు. సో వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి. వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చట్టపాయిస్తున్నాను అంత విషయం లేదు. కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి, కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. అంతటితో ఆగలేదు. ప్రభుత్వ నిధుల గురించి ఆలోచించకుండా తన సొంత కష్టార్జితం కోట్లలో విరాళంగా ఇవ్వడమే కాకుండా ఆంధ్ర ఆపదలో ఉంది, విరాళాలు ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. పిలుపుకు స్పందించి అనేక మంది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలందరూ కూడా భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. పెద్ద హీరోలే కాదు, చిన్న హీరోలు సైతం మేము అండగా ఉంటామంటూ ఆర్థిక సాయం చేస్తూ ముందుకు వచ్చారు. వారితో పాటు నాయకులు, సామాన్య కార్యకర్తలు కోట్లాది రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. ఇది కాదా బాధ్యత అంటే? తెలంగాణ జిల్లాలో కూడా నష్టపోయిన వారిని ఆదుకోవడానికి తెలంగాణకు విరాళాలు ఇచ్చి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు పవన్ కళ్యాణ్. రాజకీయాలు చేయడానికి ఓ సమయం, సందర్భం ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఆ తర్వాత ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నవాడే నిజమైన నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించి ఇవాళ రాష్ట్రానికి కొండంత కష్టం వస్తే పిట్టరెట్టంత సాయం చేసిన వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే అర్హత ఉందా? ఒక్కసారి మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.